ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూలో ఉన్నారనుకుంటున్నారా? మిస్ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తూ వీళ్ళందరినీ అది చేసి వీళ్ళందరూ ఏదో చెప్పినంత మాత్రాన నా పైన ఈ విధంగా కక్ష సాధింపులాగా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రాజకీయ కక్షతోటి ఎమ్మెల్యే గారు నా పైన చేయడం ఎంతవరకు కరెక్టు? వైట్ పేపర్స్ పైన రాసుకోవడం, అమ్ముకోవడం, పైసలు చేసుకోవడం, దానికి అంటే ఊర్లో ప్రజలకు కూడా మోసగించి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంతా ఖలీలు ఇప్పుడు మీతో మాట్లాడిన పొద్దున నియర్ బై నేరేళ్లపల్లిలో 15 నుంచి 20 ప్లాట్లు వీళ్ళందరూ కూడా అమ్ముకోవడం జరిగింది. మీరు అడిగితే కొడుతున్నారంట. మీరు ఎవర్రా, ఊర్లో ప్రెస్ మీట్ ఎప్పటి వరకు పెట్టలే, ఎవడు పెట్టమన్నారా మీకు తమాషాలా? అట్లా నేను రాను, హనుమత్ గారు నేను ఇప్పుడే పార్టీలోకి రావదలుచుకోలేదు అని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా నిలబడితే సుధాకర్ గౌడ్ గారికి 11 ఓట్లు రావడం జరిగింది. ఖలీల్ గారికి 40 నుంచి 45 ఓట్లు రావడం జరిగింది. నియోజకవర్గం బాలనగర్ మండల్ నేరెళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా అంటే ఏం జరుగుతూ ఉంది విలేజ్లో ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అనేక అలిగేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో అసలైన వాస్తవాలు ఏంటి, ఫ్యాక్ట్ అనేటివి చెప్పడానికి మనతో మాట్లాడడానికి మండల్ ఎక్స్ కోఆప్షన్ మెంబర్ జమీర్ పాషా గారు అయితే ఉన్నారు. మరి వారి మాటల్లోనే మరి వీరు చెబుతున్న వాస్తవాలు ఏంటిదని చెప్పేసి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ఏదైతే మార్నింగ్ కావచ్చు, నిన్న మొన్న సోషల్ మీడియాలో కావచ్చు, పెద్ద ఎత్తున మీ పైన కావచ్చు, మీ మిస్సెస్ పైన కొన్ని అలిగేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి వాస్తవంగా మీరు కొంతమందిని దాడి చేశారని చెప్పేసి, ఏదైతే వెంచర్ విషయంలో మీరు ఇంటర్ఫియర్ అవుతూ ఉన్నారని చెప్పేసి, ఏదైతే 1 ఎకరా 20 గుంటకు సంబంధించిన భూమి, గ్రామస్తుల భూమిని మీరు మీ పైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అక్రమంగా అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే అలిగేషన్స్ వస్తున్నాయి. మరి వాస్తవం ఏది, నిజంగా మీరు కబ్జా పెడతా ఉన్నారా, ఎవరైనా ప్రశ్నిస్తే దాడి చేస్తూ ఉన్నారా? లేదండి, ప్రశ్నిస్తే దాడి చేయడానికి నేను చదువుకున్న వ్యక్తిని, నేను ఒక అడ్వకేట్గా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను, ఒక మండల్ ఎక్స్ కోఆప్షన్ మెంబర్ని. నేను ఇవన్నీ ఉంటూ ప్రజెంట్ ఈ పొజిషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దాంట్లో నేను 5 మంది పోటీల్లో మా వైఫ్ని నేను గెలిపించుకోవడం జరిగింది. నేను ఊర్లో ఇప్పుడు నా పైన ఎలిగేషన్స్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా నా పైన ఓడిపోయిన కసితో అంటే కక్ష సాధింపుగా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక కక్ష సాధింపుని సాధిస్తున్నారు. అంటే నా పైన 2 నిమిషాలు నా పైన వాళ్ళందరూ ఒక కక్ష సాధింపు చేస్తున్నారు. ఏ విధంగా అంటే కక్ష సాధింపు అంటే, ఈడ ఖలీల్ అనే వ్యక్తి మా పాలివాడు. ఖలీల్కి మాకు ఉన్నది ఆ బొందలగడ్డ విషయంలో, ఖలీల్ వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ 42 సర్వే నెంబర్లో ఎలాంటి ల్యాండ్ ఉండదు. ఇక్కడ చూడండి, 42 సర్వే నెంబర్లో 13 ఎకరాల 17 గుంటల ల్యాండ్, అందులో మా ఒక్క తాతకి 4 ఎకరాల 19 గుంటలు మా తాతకు రావాలి. ఇంకా మిగతా 2 తాతలకు 4 ఎకరాల 19 గుంటలు 4 ఎకరాల 19 గుంటలు వెళ్ళాలి. మా తాతకు వచ్చేసి ఖాసిం సాబ్కి మా తాత ఒక్కడు యూసుఫ్ మియా గారు 4 ఎకరాల 19 గుంటల నుంచి 2 ఎకరాలు కొండలరావు గారికి అమ్మడం జరిగింది. మిగతా 2.5 ఎకరాల గవర్నమెంట్ ఆ రోజు 1985లో ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ ద వీకర్ సెక్షన్స్ అని ప్రపోజల్ మాత్రమే పంపించడం జరిగింది. ప్రపోజల్లో ఉన్నప్పుడు 1985లో గ్రామస్తులు ఆ రోజు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళే ఈ ల్యాండ్లో బొందలగడ్డ ఉంది, పక్కన శ్మశాన వాటిక ఉంది, ఇక్కడ 46 సర్వే నెంబర్, ఈ 2 శ్మశాన వాటికల మధ్యలో మాకు ఇండ్ల స్థలాలకు అవసరం లేదు ఈ ల్యాండ్ అనేసి స్వయంగా వాళ్ళే రాసిచ్చారు. అంటే ప్రపోజల్స్ ఆడనే డ్రాప్ అయిపోయినాయి. నేను మండల్ కోఆప్షన్ మెంబర్ అయ్యాక నేను ఆర్టీఐ యాక్ట్ కింద అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ కలెక్టరేట్లో మరియు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఈ 2 ఆర్టీఐ యాక్ట్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, ఇప్పుడు నా దగ్గర ఇవి ఉన్నాయి. ఆ రోజు నేను పెట్టినప్పుడు యాజ్ ఎ మండల్ కోఆప్షన్ మెంబర్గా నేను పెట్టిన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నాకు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ ప్రకారంగా 1985లో క్లియర్గా ఇక్కడ చూడండి, నేరెళ్లపల్లిలో ఏబీసీ ఎస్సీ ఎస్టీ స్థలాలకు కేటాయించిన అట్టి భూమిలో బొందలగడ్డ ఉన్నది, సర్వే నెంబర్ 42. ఇండ్ల స్థలాలకు ఇటువంటిది ఇక్కడ చూడండి తెలిసినది, కావున అట్టి భూమిని గ్రామస్తులకు ఇష్టం లేదు అంటే ఈడ రద్దు చేస్తూ క్లియర్ కట్గా వాళ్ళు
డ్రాప్ అయింది. అయితే ఈ దాన్ని నేను 2020లో పొందడం జరిగింది. నేను 2021లో అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. మా తాతగారి పేరిట ఉన్న ల్యాండ్ని ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ ఆధారాలు ఏవి లేనుచో మా ల్యాండ్ ఆ ప్రభుత్వ పొలముగా మార్చుకోవడం జరిగింది RORలో వితౌట్ ఎనీ ఫైల్ నెంబర్. అంటే RORలో కూడా ఏంటిది పక్కన ఫైల్ నెంబర్ లేదు, ఏది లేదు. అంటే దానికి ఓవర్ రేటింగ్ అంటే ఓవర్ సైట్ వలన రాసేశారు. అయితే నేనేం దానికి మా నాన్నగారి ద్వారా అప్లికేషన్ పెట్టిపించేసి అవి చేసేసి మేము దానికి కలెక్టర్ గారు ఏం చేశారు, మళ్ళీ MRO గారికి రాశారు. MRO గారు ఏం చేశారు, రవీంద్రనాథ్ సార్ గారు కలెక్టర్కి రిపోర్ట్ రాశారు. క్లియర్గా ఆడున్నది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నా చేతిలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు RT యాక్ట్ ప్రకారంగా ఫ్రమ్ MRO ఆఫీస్ పొందొచ్చు, ఫ్రమ్ కలెక్టర్ ఆఫీస్ పొందొచ్చు, 7 నుంచి. అంటే ఇది నా తాతల ఆస్తి. ఏ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, వీకర్ సెక్షన్స్కి ఎప్పుడైతే అది అలౌడ్ కాలేదో దాన్ని చేసుకునే బాధ్యత నాకు ఉంది లేదా? ఉంది కదా. నా ఆస్తి, నా ఇంటి ఆస్తి ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, నేనేం చేశాను, మా తాతకు రావాల్సిన 4 ఎకరాల 19 గుంటలు. ఇంకోటి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది కూడా దయచేసి మీరు గమనించాలి. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఒకరిపై నుంచి ఇవ్వాలి అని రాలేదు. ఇక్కడ చూడండి క్లియర్గా, నేరళపల్లి సర్వే నెంబర్ 42లో మొహమ్మద్ జహంగీర్, మొహమ్మద్ ఖాసిం, మొహమ్మద్ ఇస్మాయిల్ 1.5 ఎకర్ ఇవ్వాలి అని ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వచ్చినప్పుడు 3 తాతల మధ్య నుంచి కట్ అవ్వాలి. కానీ ఈడ మిగతా 2 తాత వాళ్ళు 5.5, ఒకరేమో 5.5 ఎకరాలు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పడం అని కాదు, ఈరోజు 42 సర్వే నెంబర్లో జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీస్తే మనకేమొస్తుంది, ఎవరు ఎంత అమ్మిరు అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇస్మాయిల్ సాబ్ వారసులు 5 ఎకరాల 14 గుంటల పొలం వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళ దగ్గర ప్రెజెన్స్లో ఉంది. వాళ్ళంటే వాళ్ళకు ఉండాల్సింది ఎంత, 4 ఎకరాల 19 గుంటలు. కానీ వాళ్ళు 5 ఎకర్స్ 14 గుంటాస్ అమ్మారు. ఇంకో వారసులు జహంగీర్ సాబ్ వారసులు 4 ఎకరాల నర అమ్మేస్తారు. ఇప్పుడు వచ్చేసి మాది ఖాసిం సాబ్ భాగంలో 4 ఎకరాల 19 గుంటలు ఉండాలి కదా. 4 ఎకరాల 19 గుంటల్లో 2 ఎకరాలు మాత్రమే కొండలరావుకి అమ్మేయడం జరిగింది. మిగతా 1 ఎకర్ మా అమ్మ పేరిట ఉండే, మిగతా 1.5 ఎకర్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్గా రికార్డ్ అయి ఉండే. నేనేం చేశాను, దానికి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు మా తాత ఇచ్చినట్టు. ఇంకోటి కూడా ఆడ వరకు డ్రాప్ అయిపోయింది, ఏమంటారు ప్రపోజల్ డ్రాప్ అయిపోయింది. మా ల్యాండ్ మాకు దయచేసి రిటర్న్ చేయాలన్న కాడికి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్లికేషన్ని కలెక్టర్ గారు MRO గారికి పెట్టారు. MRO గారు రిపోర్ట్ చేసేసి పంపించారు. తర్వాత ఆడ వరకు ఆగిపోయింది. ధర్నీ రావడంతో లేట్ అయిపోతే తర్వాత శ్రీనివాసులు MRO గారు కూడా దానికి సేమ్ రిపోర్ట్ ధర్నీలో నేను అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. అదే రిపోర్ట్ని ఆయన కూడా చూస్తూ మొత్తం క్లియర్ కట్గా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కలెక్టర్ గారు నాకు 30 తారీఖు నాడు 11వ నెల 2022లో నాకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్కి సంబంధించి పూర్తి అథారిటీస్ అనేవి మీ నా దగ్గర ఉన్నాయి. సార్ మీ దగ్గర ఉన్నప్పుడు మరి ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి, నేను మా నాన్న గత 40-45 ఏళ్ళు కాంగ్రెస్లో వర్క్ చేసిన వ్యక్తే. మేమందరం కూడా టీఆర్ఎస్లోకి మేమందరం కూడా టీఆర్ఎస్ ప్రపంచం ఉన్న దాంట్లో మేమందరం కూడా కలవడం జరిగింది. ఇదే లక్ష్మారెడ్డి సార్ ఇంకా తిరగడం జరిగింది, అంటే ఆయనతో పాటు పనిచేయడం జరిగింది వీళ్ళందరూ. అయితే ఈడేంటిదంటే లాస్ట్ 5 years బిఫోర్ కూడా, అంటే 8 years బిఫోర్ కూడా దీనిపైన ఎలిగేషన్ జరిగితే లక్ష్మారెడ్డి సార్ కూడా మొత్తం డాక్యుమెంటేషన్ అంతా నాది చూసి క్లియర్గా నువ్వు హైకోర్టుకి వెళ్ళిపో, నీకే క్లియర్గా అదైపోతుంది, లేదంటే నువ్వు ఆ విధంగా చేసుకోవచ్చు, మేము హైకోర్టు వెళ్ళిస్తే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి నేనేం చేశాను, హైకోర్టులో కూడా మా మదర్ పేరిట కేసు వేసాను. నాట్ టు ఇంటర్ఫియర్ అనేది ఆర్డర్ నాకు మా మదర్ పేరిట ఉంది అవతల. అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఏదైతే ల్యాండ్ మస్జిద్ బొందల్గడ్డ ఉందో దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అయినా అసలు ల్యాండ్ పొజిషన్ అది. వీళ్ళు చూపించే ల్యాండ్ పొజిషన్ ఏది పక్కది సౌతర్న్ పార్ట్, అంటే ఆ రోడ్ అవతల వైపున ఉంటుంది. అంటే వీళ్ళు కావాలని ఏం చేస్తున్నారు, ఈ నార్త్ పార్ట్ని వదిలేసి సౌత్ పార్ట్ని అని చెప్తున్నారు. నేనేం మా మదర్ పేరిట 1 ఎకర్ ఉండడం అప్పుడు 2000 ఇది నాకు ఇట్లా ఈ 1.5 ఎకర్ ఎప్పుడు వచ్చింది, నాకు 2022లో వచ్చింది. నేను 2016లో అంటే 2016లో నేను కేసు వేయడం జరిగింది మా మదర్ పేరిట వేసినప్పుడు సౌతర్న్ పార్ట్లో మదర్కి 1 ఎకర్ ల్యాండ్ ఉంది. దాంట్లో మేము కోర్టుకి పోవడం జరిగింది. మాకు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ వచ్చేసింది క్లియర్గా.
అంటే అది ఎప్పుడు వచ్చింది 2024లో వచ్చింది. సో మీకు ఆర్డర్స్ కావచ్చు, దీనికి సంబంధించిన ఫుల్ రైట్స్ అనేవి మీకు ఉన్నాయి. నాకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న మీ గ్రామస్తులకు కావచ్చు, వాళ్ళకు కూడా మీరు ఇంతవరకు చూపించింటారు. చూపించినాక కూడా స్టిల్ వాళ్ళు ఇంత ఏమంటారు అగ్రెసివ్గా ఉండడానికి కారణం ఏంటి? అగ్రెసివ్గా ఉండడానికి కారణం ఒకటే అండి. ఈ చిన్న వయసులో ఒకసారి మండల్ కోఆప్షన్ జరగడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఇదే ఖలీల్ గారి పైన నేను అందరు డ్రాప్ అయినాక నా మధ్యలో నేను ప్లస్ ఖలీల్ గారు మాత్రమే పోటీలో ఉండడం జరిగింది. నాకు లక్ష్మారెడ్డి సార్, ఖలీల్ గారు అప్పట్లో కూడా కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన వచ్చి లక్ష్మారెడ్డి సార్ దగ్గర అడుకోవడము చేయడం, నేను టీఆర్ఎస్ పార్టీలోకి వస్తాను అది చేస్తా అంటే లక్ష్మారెడ్డి సారు ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి మీ బాబాయే కదా అది అనేసి ఆయన ఏం చేశారు, ఆయనకు పార్టీలోకి తెచ్చారు. నాకు నీవు డ్రాప్ అయిపో, నీ చిన్న వయసు పోయిందేం లేదు, నీకు మండల్ కోఆప్షన్ మెంబర్ ఇస్తాము, నీకు ఒకటి మండల్ లెవెల్లో నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్, నువ్వు మండల్ లెవెల్లో ఈ ఏమంటారు పాలిటిక్స్ని తెలుసుకో, తర్వాత ఫర్దర్ ఏమైనా ఫ్యూచర్ ఉంటే నువ్వు ఇంకా ఎదగవచ్చు అది అంటే నేను ఆ విధంగానే సార్ మాట పెన్నే నేను ఆయనకు సర్పంచ్గా చేసి నేను మండల్ కోఆప్షన్ కూడా అవ్వడం జరిగింది. ఈ దాంట్లో ఏముంది, గత 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి పనులు దాన్ని చూసి నాకు ఈరోజు నా భార్యను కూడా ప్రజలు గెలిపించడం జరిగింది. నేను చేసిన ఊరికి చేసిన సేవను బట్టి. ఇప్పుడు ఏంటిది అంటే వీళ్ళకున్న అక్కస్ ఏంటిదంటే ఈ చిన్న వయసులోనే మా అందరిపైన అంటే గత 20-25 ఏళ్లలో నేర్లపల్లిలో జరిగిన పరిపాలన ఎలాంటిదంటే ఇప్పుడు సర్వే నెంబర్ 38 ఏదైతే మా దొరలది ఏమంటారు ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ఉండే, అయితే ఆ దొరల సీలింగ్ ల్యాండ్లో అందరికీ పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది ఇండ్లకు. అందులో కమ్యూనిటీ పర్పసెస్ ప్లాట్స్ ఏదైతే వదిలేసిరో ఆ కమ్యూనిటీ పర్పస్ ప్లాట్స్ అన్నీ కూడా ఈ రాజకీయ నాయకులందరూ రాసుకోవడం, అమ్ముకోవడం, వీళ్ళందరూ ఒకరికొకరు అమ్ముకోవడం అంటే సర్పంచ్లకు ఏదైనా అథారిటీ చూసారా మీరు? సర్పంచులు ఓ తెల్ల కాగితం పైన 2 గీతలు వేసేసి సో పర్సన్కి ఇస్తున్నాము అది చేస్తున్నాము ఈ హద్దులు అని రాసేసి వీళ్ళు ఎవరెవరికంటే వాళ్ళకి అలాట్ చేసేసి ఆ దానిపైన వీళ్ళందరూ కూడా ఆ ప్లాట్లు మావి అవి ఇవి అని వీళ్ళందరూ చేసుకోవడం, ఒకరి నుంచి ఒకరికి అమ్ముకోవడం. అంటే ఏ దానిపైన రిజిస్ట్రేషన్ ద్వారా కాదు, వైట్ పేపర్స్ పైన రాసుకోవడం, అమ్ముకోవడం, పైసలు చేసుకోవడం దానికి. అంటే ప్రజలకు ఊర్లో ప్రజలకు కూడా మోసగించి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ ఈ టీం అంతా ఖలీలు ఇప్పుడు మీతో మాట్లాడిన పొద్దున నియర్ బై నేరేళ్లపల్లిలో 15 నుంచి 20 ప్లాట్లు వీళ్ళందరూ కూడా అమ్ముకోవడం జరిగింది. ఎప్పుడు ఇవన్నీ కూడా గత 5-10 ఏళ్లలో సర్పంచ్గా ఉన్నప్పుడు, ఖలీల్ సర్పంచ్ ఉన్నప్పుడు కొంతమందికి ఇండ్లు కట్టడానికి ఇచ్చారు. మరి ఈ అలిగేషన్స్ అన్ని మీ పైన ఇస్తున్నారు కాబట్టి ఇలా మీరు అక్కస్ తోటి అవన్నీ బయట చెప్తా ఉన్నారేమో మాకు ఎందుకంటే ఇంతవరకు ఎందుకు తీయలేరు? మరి మీకు కబ్జా 2 నిమిషాలుగా నేనేమంటున్నా, గత 5-10 ఏళ్లలో మేము చేసినంత కాంప్లైంట్స్ మేము ఇక్కడ వినండి, ఇండ్ల పైన మేము కాంప్లైంట్లు చేయడం జరిగింది. అది కూడా వీళ్ళందరూ కూడా ఆ కాలంలో సర్పంచ్గా ఈయన ఉండడం, ఇంకోరు ఉండడం, వీళ్ళందరూ కూడా ఇదే లక్ష్మారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళడము, ఆవి చేయడము, ఆపడం, ఒకటే పార్టీలో ఉండడం వలన మా అందరికీ ఆ రోజు సాధ్యం కాలేదు. పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉన్నాం. అంటే ఆ రోజు ఏమైందంటే సార్ కూడా ఎన్నోసార్లు చెప్పిండు మాకు కూడా, లక్ష్మారెడ్డి సార్ది కూడా దీంట్లో నయా పైసా తప్పు లేదు, ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు బలి అయిపోతారు జమీర్, ఎవరిది వాళ్ళు ఉంటారు, నువ్వు ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళు, నీకు చేయాల్సింది నీకు ఏమన్నాడైతే ప్రజలు గెలిపియారో చేయాలో వాళ్ళు చేస్తారన్నారు. అదేవిధంగా నేను గత ఎలక్షన్స్లలో కూడా ప్రజలకు ఏం చెప్పడం జరిగిందంటే వీళ్ళందరూ కూడా తీసుకున్న ప్లాట్లను నేను తీస్తాను, వీళ్ళందరూ ఆక్యుపై చేసిన ప్లాట్స్ని వీటిని తీసి ప్రజలకు ఎవరైతే న్యాయంగా బద్ధంగా వాళ్ళకి చెందాలో వాళ్ళకి చెందిస్తాను. ఊర్లో ఇంకా నియర్ బై ఇంకోటి 1 ఎకరా పైన ల్యాండ్ 1 ఎకర్ వరకు నియర్ బై గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని కూడా ప్లాట్లు చేయించేసి గవర్నమెంట్ ఏమంటారు ఎవరైతే వీకర్ సెక్షన్స్ వాళ్ళ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ దీంట్లో భాగం వీళ్ళకి ఏముందంటే ఏ విధమైన ఈయన పైన కక్ష సాధింపులాగా ఇవన్నీ కూడా ఆపాలి అంటే ఈయన సొంత ల్యాండ్ దగ్గర వెళ్ళాలా. అంటే నా దగ్గర అన్ని పరంగా ఉన్నా కూడా ఏం చేతి వీళ్ళదంటే టార్గెట్ ఏంటిదంటే రేపొద్దున్న వీడు మా గురించి మాట్లాడొద్దు చేయొద్దు అంటే వీళ్ళు పర్సనల్లీ అటాక్ చేయాలి, బయటపడతాయి. పర్సనల్ అటాక్ చేయాలంటే ఎట్ ఏ టైం చూడండి, నియర్ బై ఈ ఇష్యూని స్టార్ట్ చేసి నియర్ బై 10 to 15 days అయిపోయింది వీళ్ళందరూ, అంటే నియర్ బై నడుస్తుంది 1 month అట్లా. అయితే ఈ ఇష్యూ ఏమవుతుంది ప్రెజెంట్లీ ఇప్పుడు ఎట్ ఏ టైం నా ల్యాండ్ పైన అటాక్ చేయడం జరిగింది, నేను హైకోర్టులో తిరగడం అక్కడిక్కడ అది చేయడం జరిగింది. ప్లస్ వచ్చేసి నేర్లపల్లి ఎప్పుడైతే నేను హైకోర్టుకి వెళ్ళేసి నేను రిట్ ఫైల్ చేశాను, అది చేశాక మళ్ళీ ఏమైపోయింది, నేను ఆ ఇష్యూని ఆడ వరకు క్లోజ్ చేశాను. తర్వాత ఏమైంది, ఊర్లో 14 ఎకరాల వెంచర్ వచ్చింది. వెంచర్లో ఇప్పుడు ఈరోజు అయితే ఖలీల్ గారు సర్పంచ్ గారు కదా, వాళ్ళ అనుచరులు వాళ్ళు
అయితే వాళ్ళ అనుచరులతోటి ఖలీల్ గారు ఏం చేశారు, ఆ వెంచర్లోకి వెళ్ళిరు. వాళ్ళ వెంచర్ యాజమాన్యంతో మీరు గుడి కట్టిస్తామన్నారు, అది ఇది అని ఉత్తి. అంటే ఆయన స్వయంగా నేరలపల్లి విలేజ్కి 1వ తారీఖు నాడు వచ్చి ఆయన స్వయంగా మీడియా ముందరనే మాట్లాడడం జరిగింది. నేను ఎవరికి మాట ఇవ్వలేదు, ఎవరో మధ్యవర్తులైన మీడియేటర్స్ ద్వారా మాటలు పుట్టించుకొని చేసుకొని నా పైన నా వెంచర్లోకి, నా ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యి మీరందరూ కూడా నా ఏమంటారు టెంట్స్ని పీకేయడము, పండ్లను ఆపడం, ఇది పద్ధతి కాదు, నేను లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈడ నా భార్య సర్పంచ్ ఉన్న మా ఊరు వాల్యూని మేము కోల్పోతాం. మా ఊరు అంటే వీళ్ళపైన ఒకటి ఏంటి, ఇప్పుడు అన్ఆథరైజ్ పర్సన్స్ అందరు పోయి వీళ్ళందరూ కూడా దాంట్లో చేయడం వల్ల ఆయన ఫైల్ చేస్తాను, కేసు ఫైల్ చేస్తాను, రౌడీజం అన్నట్టు కేసు ఫైల్ చేస్తా అన్నాడు. నేనేం చెప్పాను, కేసు ఫైల్ వద్దండి, ఏది ఉన్నా మా ఊరు వాల్యూ పోతుంది. ఈ ఒక్క సంస్థ కాదు, ఇలాంటి 4 సంస్థలు రావాలి, మా ఊరు డెవలప్ కావాలా, ఇంకా 4 కంపెనీస్ రావాలి, మా ఊరు డెవలప్ కావాలి. ఈ వాతావరణం మంచిదా? ఇప్పుడు చూడండి, ప్రైవేట్ వ్యక్తులు పోయి వాళ్ళు పోయి బెదిరియడం చేయడం ఇవి కాదు. అయితే ఎవరైతే వెంచర్ ఓనర్ ఉన్నాడో ఆయననే నాకు ఫోన్ చేయడం జరిగింది. జమీర్ గారు, మేమందరం మీకు చెప్పినాం కదా, మీ భార్యకు కూడా మీ సర్పంచ్ గారికి చెప్పి వచ్చినాం, ఏమని మేము ఊర్లోకి వస్తాం, మేము మాట్లాడతాం, మాకు చేత అయింది మేము ఇస్తాం ఊరికి, అది చేస్తాం. ఇంకోటి మేము ₹1 కోటి చేంజ్ గవర్నమెంట్కి మేము హెచ్ఎండిఏ లేఅవుట్కి కట్టడం జరిగింది, దయచేసి మా అందరినీ మీరు అది చేయాలంటే సరేలే అనేసి మేమేమన్నాం, ఏదైనా మేము ఇక్కడ తిన్నాము ఏదో చేసినాము అది అని మా పైన మాట రావచ్చు. నువ్వే స్వయంగా వచ్చి నువ్వే ఏమంటారు గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చేసి ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టేసేసి మీరే చెప్పేసేస్తే స్వయంగా ఊరికి ఏమి ఇస్తాము, మీరు ఏం చేయగలుగుతారు అనేది మీరే చెప్పేసేస్తే పబ్లిక్గా క్లియర్ అయిపోతుంది ఇష్యూ. ఆయన ఏం చెప్పిండు పబ్లిక్గా, నేను ఊరు గ్రామ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ మీరందరూ సహకరించి నాకు సహకారం అందిస్తే నేను కావాల్సిన గుడి కానీ ఊరికి ఎంఎక్స్ లైట్లు కానీ ఏది కానీ నేను చేయడానికి రెడీ ఉన్నా, నాతో చేత అయినంత. వీళ్ళు చేసిన అలిగేషన్ కూడా వెంచర్ అయిన పైన వాళ్ళపైన వేయట్లేదు, మీరు అటాక్ అడిగితే కొడుతున్నారంట. ఇక్కడ వినండి, ఎవరమైనా అడిగితే కొడతాం అనేది సమస్య ఉండదు. ఈడేమైంది, ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుందో ఆ టైంలో వీళ్ళను ఎవరు పిలవలేదు. ఆడ వీళ్ళందరూ తెలుసుకొని ఏదో విధంగా తెలుసుకొని ఊర్లోనే కాబట్టి గ్రామ పంచాయతీ దగ్గర కాబట్టి తెలుసుకొని వచ్చి రావడమే మా పైన ర్యాష్గా మాట్లాడడం. మీరు ఎవర్రా ఊర్లో ప్రెస్ మీట్ ఎప్పటి వరకు పెట్టలే, ఎవడు పెట్టమన్నారా మీకు తమాషాలు అట్లా ఇట్లా అని మా పైన వచ్చింది. మేమేం చేసినాం, మీరెవరు మాకు చెప్పడానికి? ఇప్పుడు మేము గ్రామస్తులమే. ఇక్కడ చూడండి, ఈ ఖలీల్ గారికి అండ్ వాళ్ళ అనుచరులకు ఎంతైతే ఆడ హక్కులు ఉన్నాయో మాట్లాడడానికి, అంతే హక్కులకు ఒక విలేజర్గా నాకు లేవా? నేను ఒక విలేజర్నే కదా. సరే సర్పంచ్ భర్త తర్వాత సెకండరీ, కానీ యాజ్ ఏ విలేజర్, యాజ్ ఏ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను కూడా ప్రశ్నించే హక్కు ఉందా లేదా? ఆ దాంట్లో వాళ్ళు వచ్చి ర్యాష్గా మా పైన మాట్లాడడం ద్వారా మీరెవరు అన్న దాంట్లో ఒకరికొకరు చెప్పుకోవడం తోసుకోవడం తప్ప ఎవరిని కొట్టడం జరగలేదు. ఇదంతా ఉత్తి నా పైన పుకారాలు పుట్టించి సోషల్ మీడియాలో పెట్టి ఎమ్మెల్యే గారికి అట్లా అన్నాడు ఇట్లా. నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్పింది ఏం లేదు. ఈ డాక్యుమెంటేషన్ అంతా నా దగ్గర ఉండడం వల్ల నాకు ఉంది క్లియర్గా. అయినా సరే నా పైన ఈ విధంగా ఈ రాజకీయ కక్షతోటి ఎమ్మెల్యే గారు నా పైన చేయడం ఎంతవరకు కరెక్టు, మరియు ఆయనకు బుద్ధి ఉందా అన్న కాడికి నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు గ్రామ పంచాయతీ మీ గ్రామంలో జరుగుతున్న ఇష్యూ, ఇప్పుడు ఖలీల్ కావచ్చు, సుధాకర్ గౌడ్ కావచ్చు, మీరు కానీ మీ విలేజ్లో మీ వెంచర్ విషయాల్లో ఎందుకు ఎమ్మెల్యేగా ఆయనకేం తెలియదు, మీరు వెంచర్ వేసుకుర్రా అదేం చేసుకున్నారా అంటే, కానీ దాంట్లో రాజకీయ కక్షతోటి పార్టీ మారాల్సి వచ్చింది అనేది ఆయనని మళ్ళీ మీరు నేమ్ తీయాల్సిన అవసరం. 2 నిమిషాలు దానికన్నా ముందే నాకు అంటే ఈ వెంచర్ ఇష్యూ ఇవన్నీ కాకముందే నా దగ్గర కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రోచ్ అవ్వడం జరిగింది. అయ్యారు పక్క ఈరోజు మాట్లాడుతూ ఉంది నాయకులు, ఈయననే పోయి పార్టీ మారుతా అంటే పార్టీలోకి రాణిస్తలేరంట అని వీళ్ళు అంటున్నారు. 2 నిమిషాలు ఒక మాట చెప్పన్నా, ఈయన కాంగ్రెస్ పార్టీలో పోకముందు కూడా ఇదే హనుమంతు మా ఊరు గ్రామ అధ్యక్షుడు, ఆయన నాకు అడగడం జరిగింది, నేను రాను అని చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి నేను రాను, హనుమంత్ గారు నేను ఇప్పుడే పార్టీలోకి రావదలుచుకోలేదు అని చెప్పాను. సరే, ఆయన వాళ్ళు ఏం చేశారు, ఖలీల్ని ఖలీల్ తీసుకుపోయినాక నేనేం చేశాను, ఖలీల్ ఒక పార్టీలో నేను సేఫ్ సైడ్ ఉన్నాం, క్లియర్గా మంచిగా ఉంది అనేసి మనం ఇక్కడనే ఉన్నాం. నాకు ఇష్టం లేదు, కానీ సరే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరితో ఏమట్లే మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళిద్దరు నిలబడ్డారు, ఖలీలు సుధాకర్ నిలబడ్డారు. అంటే అది క్యాండిడేట్స్గా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్గా నిలబడితే సుధాకర్ గౌడ్ గారికి 11 ఓట్లు రావడం జరిగింది. సుధాకర్ గౌడ్ గారికి 11 ఓట్లు రావడం, 14 ఓట్లు ఆయనకు రావడం. ఖలీల్ గారికి 40 నుంచి 45 ఓట్లు రావడం జరిగింది. ఈ విధంగా వీళ్ళందరూ అంటే వాళ్ళ దాంట్లో
కొంతమంది నాయకులకు ఏమనిపించిందా, ఏం చేశారా నాకు అడగడం జరిగింది. నేనేం చేశాను, దాన్ని తిరస్కరించాను. నీ ఇష్యూ ఒకటి ఉందా, నువ్వు ఆలోచన చేసుకో అన్నారు. నాకు ఏ ఇష్యూ ఉన్నా నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, క్లియర్గా ఉంది, నాది లీగల్గా ఉంది, నేను ఏదైనా దాంట్లో భయపడాను అని చెప్పాను. వాళ్ళు అది ఇది అని చెప్పేసేస్తే నేను ఇంకో మాట కూడా అన్నాను, అరే సమయానికి తగ్గట్టు ఏమైనా వస్తేనేమో చూద్దాం, మీ ఎమ్మెల్యే సార్ మాకు కూడా ఛాన్స్ ఇచ్చేసి ఏమైనా చెప్తేనేమో చూద్దాం, లేకపోతే లేదన్న కాడికి నేను తిరస్కరించి కామ్గా అయిపోయాను. సరే, ఇందులో ఏమైందంటే ఖలీలు వీళ్ళందరూ కూడా నా పైన ఇట్లా చేస్తుండు సార్, అట్లా చేస్తుండు సార్ మమ్మల్ని అంటే ఇప్పుడు రాజకీయంగా మనం యాక్టివ్ ఉండడం వాళ్ళకు అదైతే లేదు. ఇప్పుడు మా ఊర్లో ఉన్న యువకులందరూ కూడా ఏంటిది గత 20-25 ఏళ్ళ నుంచి మీదే నడవాలా, ఏంటిదిరా మీది అన్న కాడికి వాళ్ళందరూ కూడా జర ఉండడం వీళ్ళకి నచ్చలేదు. అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ ఎవరు చేస్తున్నారు, జమీర్ చేస్తున్నారు. ఎడ్యుకేట్ చేసేసి ఆ జమీర్ అనేవాడే లేకపోతే ఆయననే దబాయించేస్తే నేర్లపల్లిలో మాకు అడ్డు ఉండదు, అది వాళ్ళు కోరుకునేది. ఈ అక్కసుతో ఎమ్మెల్యే గారికి చెప్పడం వలన ఎమ్మెల్యే గారు కూడా ఏంటిదంటే వస్తే జమీర్ అన్న వస్తాడు, లేకపోతే జమీర్ని దబాయిస్తే ఇష్యూ అన్న మా వాళ్ళన్న గ్రోత్ అవుతుంది, ఏదైనా ఒకటి జరగవచ్చు. ఆ రకంగా నా పైన ప్రెషరైజ్ చేయడం జరుగుతుంది తప్ప ఈ దాంట్లో రాజకీయంగా నిజంగా చెప్తున్నాను, నా పైన రాజకీయ కక్షతోటి చేస్తున్నాడు తప్ప ఏ ఒక్క నిజం కూడా వాళ్ళది లేదు. అంటే ఎమ్మెల్యే ఉన్నారు దీంట్లో అనుకుంటున్నారా? ఎవరు ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూలో ఉన్నారు అనుకుంటున్నారా? 2 నిమిషాలు. ఎమ్మెల్యే గారు ఒక లెటర్ రాయడం జరిగింది, ఇదే ల్యాండ్ నా ల్యాండ్ పైన ఏమని. ఎమ్మెల్యే గారు ఒక గొప్ప, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మన కాన్స్టిట్యున్సీకి హెడ్, కాన్స్టిట్యున్సీకి హెడ్ అయిన తర్వాత ఈ సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక మాట చెప్తే ఎంఆర్ఓ గారు మొత్తం ప్రొడ్యూస్ చేస్తారు. సరే, నా పైన పడరాని ఖలీల్ గారు ఏం చెప్పినా అవసరం లేదు, నా పైన పడరాని సుధాకర్ గారు ఏం చెప్పినా అవసరం లేదు. వీళ్ళు ఎంత చెప్పినా మీరు తెచ్చుకోవాల్సిన డాక్యుమెంటేషన్ తెచ్చుకొని దాంట్లో చూస్తే ఈ కబ్జా అంటే కబ్జా ఏంటంటారన్నా, ఏదైనా ల్యాండ్కి వెళ్ళేసి మనం కబ్జా చేయడం, అది చేయడం, అది దాన్ని కబ్జా, ఇల్లీగల్గా వెళ్ళడం దాన్ని కబ్జా అంటాం. కానీ నా సొంతంగా నా తాత ముత్తాతల దాంట్లో ఇప్పుడు చూసారు ఈ రిపోర్ట్లో ఏమని, బొందలగడ్డ ఉందని క్లియర్గా, బొందలగడ్డ ఉంది, అది ఉంది అనేసి ఆ జమానా నుంచి ఉంది. అంటే నా తాత ముత్తాతల నుంచి అనుభవించే ల్యాండ్ని నేను కబ్జా చేసినట్టేనా చెప్పండి? నాది నేనే కబ్జా చేసినట్టేనా? కాదు కదా. నేను అనేది ఏంటిదంటే ఉత్తి ఆరోపణలు చేసి నన్ను ఇబ్బంది పెట్టే కన్నా మీరేంటిది అన్ని విషయాలు తెలుసుకొని వీళ్ళు రాంగ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్యాండిడేట్స్ని మీరు దయచేసి నమ్మకండి. మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని అది చేసేసి మీ ఏమంటారు మీ యొక్క క్యారెక్టర్ని వాళ్ళు ఖరాబ్ చేసేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఒకటే మిస్ఇన్ఫర్మేషన్ని దయచేసి మీరు నమ్మకండి. ఇప్పుడు లెటర్ రాయడం వలన నాకు జరిగిన నష్టం వలన నేనేంటిది ఇప్పుడు హైకోర్టు పోవడం జరిగింది. ఇక్కడ నేనేమో మొన్న కూడా ఇక్కడ చూడండి కలెక్టరేట్ నుంచి ఊర్లోకి వెళ్ళడం జరిగింది. ఎట్లా 18 తారీఖు నాడు నేను కోర్టుకి ఆల్రెడీ నాకు 16 తారీఖు నాడు నోటీస్ ఇవ్వడం జరిగింది, 18 తారీఖు నాడు వస్తున్నారు. నేనేం చేశాను, ఆ కోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత 18 తారీఖు కన్నా ముందే నేనేం చేశాను, కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. నాకు నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ ద్వారా నేనేం చేశాను, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చాను. ఈ సో వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి, నాకు 28 తారీఖు నాడు కోర్టు బెంచ్ పైన తీసుకోవడం చెప్పారు క్లియర్గా. నేను 28 నాడు ఏమంటారు నాకు ఆర్డర్స్ రావచ్చు, అది ఉంది. కాబట్టి మీరు అందరు కూడా దీంట్లో సర్వే కానీ అది కానీ చేయకూడదని నేను క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళకి నా రిక్వెస్టింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా సరే బై ద ప్రెషర్ ఆఫ్ ఎమ్మెల్యే గారి, అంటే ఎవరు ఎమ్మెల్యే గారికి కూడా ప్రెషరైజ్ ఎవరు చేస్తారు, ఇదే ఖలీలు, ఇదే సుధాకర్ గౌడ్, వీళ్ళు. ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఎంఆర్ఓ గారికి చెప్పారు, ఎంఆర్ఓ గారు ఏం చేశారు, సర్వేయర్ గారిని, ఆర్ఐ గారిని పంపించారు. నేను కలెక్టరేట్ నుంచి ఆడికి ఊర్లకు రావడం జరిగింది. వచ్చేసి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు చూడండి, ఒక ఎమ్మెల్యే అంటే ఆడ అంటే ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్. ఎట్లా తను అనుకుంటే రికార్డులు మారవచ్చు. ఎవరు ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఈ విధంగా రాయవా నోటీస్ అంటే అదే విధంగా రాయొచ్చు. అట్లా రాస్తే ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మొత్తం లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. అరే ఇక్కడ వినండి, ఒకటి మాట చెప్తాను. ఇప్పుడు మా వాళ్ళే ఎవరు ఇదే ఖలీలు వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్ళు ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు. అప్పుడు లక్ష్మారెడ్డి గారు వద్దన్నారు ఈ దానిపైన అనేసి. ఈరోజు నేనేమంటున్నా అంటే లక్ష్మారెడ్డి గారు ఏనాడు కూడా వద్దని చెప్పలేదు. క్లియర్ కట్గా నువ్వు హైకోర్టు వెళ్ళావు, నాకు మా మదర్ పేరెట్ ఉన్న దానిపైన నాకు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ వచ్చేసినాయి క్లియర్గా. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏ విధంగా అయితే చెప్పారో తెలుసుకొని
అదేవిధంగా ఈరోజు ఈయనకు చెప్పిన ఉంటే ఎంత బాగుంటుండే. లెటర్ ఇవ్వకుండా మిస్ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తూ వీళ్ళందరినీ అది చేసి వీళ్ళందరూ ఏదో చెప్పినంత మాత్రం నా పైన ఈ విధంగా కక్ష సాధింపు లాగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఒకవేళ మీరు అడిగినప్పుడే పార్టీలోకి వెళ్ళింటే ఇప్పుడు ఇవన్నీ ఉండేటివి కావు. మరి పోయింటే బాగుంటుండే కదండి. అరే కాదండి, మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడ్డ కార్యకర్తలం. ఇంకోటి లక్ష్మారెడ్డి సార్ ఫాలోవర్స్. మాకు అది నచ్చలేదు కాబట్టి మేము పోలేదు. మా ఫాదర్ నియర్లీ 45 years కాంగ్రెస్ పార్టీకి సర్వ్ చేశాడు. కానీ మేమేంటిదంటే తెలంగాణ వచ్చాక మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగడం జరిగింది. కాబట్టి మాకు ఇక్కడనే ఇష్టం ఉంది కాబట్టి మేము రామని చెప్పాము. ఒకవేళ ఇక్కడ వినండి, అదే ఎమ్మెల్యే గారు ఒక మంచిగా ఇట్లాంటి వ్యక్తులపైన ఆధారపడకుండా మాకు మంచిగా పిలిచి ఇట్లా కాదు ఇట్లా డెవలప్మెంట్ మీ ఊరు చేసుకోండి, మీరు రాండి, అది ఇది అని ఉంటే ఒక విధంగా మంచి విధంగా ఉంటే వెళ్ళేవాళ్ళం మేము. అభివృద్ధి విషయంలో, ఊరు అభివృద్ధి విషయంలో ఇక్కడ చూడండి, ఆయన కూడా ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్ చేయాలని ఆయనకు ఉంటుంది, మాకు కూడా మా ఊరు డెవలప్ చేయాలని మాకు ఉంటుంది, ఓ పేరు ఉండాలనేది. కానీ ఆయన ఏదైతే పద్ధతి ఈ పర్సన్స్ వల్ల నడిచిండ్రో మమ్మల్ని బెదిరించుకొని ఏదో తెచ్చుకోవాలనుకున్నారు, ఇది మాత్రం తప్పు అని నేను చెప్తాను. మరి ఇప్పుడు ఎమ్మెల్యే టార్గెట్ చేశారు అంటున్నారు, మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరి దేనికోసం మీరు పార్టీ పారాడంది కానీ ముఖ్యంగా అంటా ఉన్నారు. మరి ఇటువంటిప్పుడు మీరున్న పార్టీ మీకు సపోర్ట్గా నిలబడుతుందా? ఎట్లే ఇప్పుడు ప్రస్తుతం మీరున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటారా? అదే కదా మీరున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ చూడండి, నాకు బీఆర్ఎస్ పార్టీలో నాకు సపోర్ట్ ఉంది కాబట్టి గ్రామ ప్రజలు నాకు ఓటేసేసే గెలిపించారు. ఇండైరెక్ట్లీ ఏంటిది, 5 మంది నిలబడితే 5 మందిలో నన్ను వెనుక నా పైన ఎవరైతే నాకన్నా తక్కువ వచ్చిన సెకండ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 3 పార్టీలు బలపరిచిన క్యాండిడేట్, కాంగ్రెస్, బీఆర్ఎస్లో కొంతమంది అండ్ బీజేపీ వాళ్ళు, 3 అది చేసిన వ్యక్తి. అయినా సరే నా సైడ్లో ఎవరు ఊరు మహిళలు, ఊరు యూత్ వీళ్ళందరూ ఉండి నన్ను గెలిపించారు. అంటే ఈడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఆల్రెడీ ఊర్లో నాకు ఒక గొప్పగా వాళ్ళందరూ చూశారు కాబట్టి నన్ను నిలబెట్టారు, నా భార్యను గెలిపించారు. అవునా? క్లియర్గా ఈడేంటిదంటే రాజకీయ కక్షతోటి వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఈ మనిషి ప్రశ్నించే గొంతే లేకపోతే నేర్లపల్లిలో బాగుంటుంది అనే కాడికి వీళ్ళందరూ మిస్ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇవ్వడం జరుగుతున్నది. ఆ మిస్ఇన్ఫర్మేషన్ని సారేమో లెటర్ రాయడం ద్వారా ఈ ఇష్యూ అంతా అవ్వడం అది జరుగుతుంది. ఇంకోటి వెంచర్ విషయంలోకి వచ్చేసే వరకు మేము వెంచర్ విషయంలో మాకు అవసరమే లేదండి. మేము ఓ ఎడ్యుకేటెడ్ పర్సన్గా హెచ్ఎండి ఏంటిది, దాని నామ్స్ ఏంటిది నేను చదువుకున్నోని నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఫైనల్గా మీ పైన అలిగేషన్ చేసే మీ గ్రామస్తులకు కావచ్చు, దీంట్లో ఇంటర్ఫియర్ అవుతా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి నేనేమంటున్నా అంటే, నా పైన కక్ష సాధింపు చేసే కన్నా మా ఊరు నాయకులందరూ ఊరు ప్రజలకు ఏం కావాలనేది దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఈరోజు అధికార పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏ విధంగా సేవ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే 5 yearsలలో మీకు సర్పంచ్గా ప్రమోట్ చేయగలుగుతారు. నేను చేసే సేవ నేను చేశాను, మీరు చేసి మీరు సేవ చేయండి. కానీ ఇక్కడ పోయి మనం టార్గెట్ చేస్తూ రాబోయే తరానికి ఏమి ఇన్ఫర్మేషన్ మనం అది చేస్తున్నాం చెప్పండి. రాబోయే తరం కూడా మనలాగానే అది చేసుకోవాలా? కాదు కదా. నేనేమంటాను, ఎక్కడ పోయి పబ్లిక్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పబ్లిక్ సేవ చేయండి. ఈ రాజకీయాలు చేయడం వలన అది చేయడం వలన కాదు. నేను గత 5 ఏళ్లలో ఇదే లక్ష్మారెడ్డి సార్ దగ్గర నాకు కావాల్సిన రోడ్లు, నాకు ఏమంటారు వర్క్స్ అవి ఇవి తేయడం జరిగింది, వాళ్ళ సేవ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మంచి అప్రోచ్లో ఉన్నా కాబట్టే నన్ను గెలిపించడం చేయరు. నా పైన ఎవరు ఇదే ఖలీల్ గారు కాంటెస్ట్ చేయడం జరిగింది, ఇదే బీఆర్ఎస్ క్యాండిడేట్ రాజు గారు చేయడం జరిగింది, ఇదే సుధాకర్ గౌడ్ చేయడం జరిగింది, ఇంకో ఏమంటారు సతీష్ అనేట ఆయన కూడా. అంటే ఈ విధంగా వీళ్ళందరూ కూడా పోటీ చేయడం జరిగింది. పోటీలో ఊరు ప్రజల్లో నెగ్గిచ్చింది నన్నే కదా. అంటే మా మాటను నమ్మారు, అంటే మా సేవను నమ్మారు కాబట్టి మమ్మల్ని నమ్మారు. మేమేం స్పెషల్ అంటలేదు, మా సేవను నమ్మారు. అదేవిధంగా మీరు కూడా సేవ చేయండి ఊరు ప్రజలకు, తప్ప మీరందరూ ఈ విధమైన రాజకీయాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. ఇంకోటి కూడా దయచేసి ఎమ్మెల్యే గారికి నేను చెప్పేది ఏంటిదంటే, ఈ మిస్ఇన్ఫర్మేషన్ని మీరు ఫాలో అప్ అయ్యి ఏమంటారు జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో నాలాగా ఎవరు కూడా బాధపడొద్దని మీరు దయచేసి ఈ రకమైన పాలిటిక్స్ కాకుండా కొంచెం అంటే నాలాగా ఇప్పుడు చూడండి, నాకు పెద్ద ఏజ్ కాదు, నాకు 36-37 years. అంటే ఎదుగుతున్న యువతరాన్ని మనం అందరం బెదిరిస్తున్నట్టు రేపటి. అంటే సరే అనిరుద్ రెడ్డి గారు కూడా ఒక ఎమ్మెల్యేగా మళ్ళొకసారి ఎమ్మెల్యే గెలవాలంటే కూడా మాలాంటి నాయకులకు అందరికీ అంటే ఎదుగుతున్న యువతకు మీరు అర్థం కావాలి. మీ ద్వారా వాళ్ళు ఏం తెలుసుకొని మీరందరు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి అనేది వాళ్ళు తెలుసుకోవాలి, ఆదర్శంగా ఉండాలి. ఆ ఆదర్శంగా ఉండడం మాలాంటి నాయకులు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తే మీరు ఇంకోసారి కూడా గెలవచ్చు.
దానిపైన దృష్టి పెట్టండి. కానీ ఈ మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం వలన, మీరు ఫాలో అవ్వడం వలన మీ మీ ఏమంటారు, మీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ జరుగుతుంది. ప్లస్ అందులో వీళ్ళకు ఏమంటారు, ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే నాయకులకు ఒకటి చిన్న టైంపాస్ తప్ప వాళ్ళ ద్వారా ఏం ఒరిగేదిగా, అవునా కదా. ఇప్పుడు నేనేమంటానంటే యువతకు నమ్మండి, రేపు వచ్చే యువతని మీరు సపోర్ట్ చేయండి దయచేసి, అదొకటి నేను కోరుకుంటున్నాను సార్ ద్వారా.